మరో శ్వేతపత్రం విడుదలకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. జగన్ లిక్కర్ స్కామ్ పై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు చంద్రబాబు. వాసుదేవరెడ్డి పాత్రపై వెలుగులోకి సంచలన నిజాలు రాబోతున్నాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టిలరీల కమిషనర్గా వాసుదేవరెడ్డికే బాధ్యతలు కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం ఇక జగన్ అండతో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇక బినామీ పేర్లతో డిస్టిలరీ వ్యాపారంలోకి చొరబడ్డారు వాసుదేవరెడ్డి. 11 డిస్టిలరీలను హస్తగతం చేసుకున్నారు జగన్ అనుచరులు. జే గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిస్టిలరీలపై 65% మద్యం కొనుగోలు చేశారు వాసుదేవరెడ్డి. ఇక కొన్ని ప్రీమియం బ్రాండ్ల తరహాలో పేర్లు పెట్టి జే బ్రాండ్ల మద్యం ఉత్పత్తి విక్రయాలు, జే బ్రాండ్ మద్యానికి అధిక ధరలు పెట్టి అమ్మిన జగన్ సర్కార్ ఇక ఒకే రకమైన బ్రాండ్ తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్టు విచారణ వెల్లడైంది. ఇక అప్పుల కోసం భవిష్యత్తులో మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి జగన్ ప్రభుత్వం ఇప్పటికే సిఐడి విచారణకు ఆదేశించారు చంద్రబాబు. సో మొత్తం మీద మరొక శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. ఏపీ లిక్కర్ కార్పొరేషన్కి సంబంధించి ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి అక్రమంగా కొత్త 11 డిస్టిలరీలను ప్రారంభించారు. అవన్నీ కూడా జగన్ అనుచరులకే కట్టబెట్టారు. జే బ్రాండ్ల పేరుతోని కొత్త రకమైన మద్యాన్ని తీసుకొచ్చి ఎక్కువ ధరకి ఆంధ్రప్రదేశ్లో విక్రయాలు చేపట్టారు. ఇక తెలంగాణలో అమలవుతున్న కొన్ని బ్రాండ్లకు సంబంధించి కూడా ఎక్కువ ధరలు పెట్టి అక్కడ కొనుగోలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిఐడి విచారణ కార్యదర్శి చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ఈరోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో లిక్కర్కి సంబంధించి ఒక స్కామ్ జరిగినట్టుగా సిఐడికి ఇప్పుడే విచారణకు ఆదేశించారు చంద్రబాబు. ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. సో ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి? ఈ విషయంలో అంటే ఇప్పటికే మొత్తం మీద శ్వేతపత్రానికి సిద్ధమైంది చంద్రబాబు సర్కార్. జగన్ ప్రభుత్వంలో వాసుదేవరెడ్డికి పూర్తిగా అటు 2 పదవులు కట్టబెట్టి కొత్త రకమైనటువంటి బ్రాండ్లు సృష్టించి జే బ్రాండ్ల పేరిట పూర్తిగా జగన్ అనుచరులకే ఇటువంటి డిస్టిలరీలను కట్టబెట్టి వాటి నుంచి ఎక్కువ మొత్తంలో ఈ యొక్క మద్యాన్ని కొనుగోలు చేసి విక్రయించారంటగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిఐడి విచారణకు ఆదేశించారు చంద్రబాబు. మరోవైపు దానికి సంబంధించి పూర్తి స్థాయి శ్వేతపత్రాన్ని మరి కాసేపట్ల అసెంబ్లీ ముందుకి చంద్రబాబు తీసుకురాబోతున్నారు. జే గ్యాంగ్ పూర్తిగా కూడా ఈ డిస్టిలరీ నుంచి 65% మద్యం కొనుగోలు చేసినట్టుగా వాసుదేవరెడ్డి విషయంలో బయటపడింది. ఇక బినామీల పేర్లతో డిస్టిలరీ వ్యాపారంలోకి చొరబడ్డారు వాసుదేవరెడ్డి. వాసుదేవరెడ్డికే జగన్ ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది. పెద్ద ఎత్తున ఎండీతో పాటుగా బేవరేజెస్ కార్పొరేషన్ బాధ్యతలు కూడా ఆయనకి కట్టబెట్టిన నేపథ్యంలో డిస్టిలరీల కమిషనర్ ఎటు కార్పొరేషన్ ఎండీతో పాటుగా డిస్టిలరీల కమిషనర్గా ఆయన బాధ్యతలు చేపట్టడంతో వాసుదేవరెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఎస్ కృష్ణమోహన్ జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్, సో శ్వేతపత్రం విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, ఈ రోజు జరగబోయే విడుదల చేయబోయే శ్వేతపత్రం అసెంబ్లీలో చర్చకి దారితీసే పరిస్థితి. పాలసీలకు సంబంధించిన 4,000 సంబంధించిన నిధులు ఏపీ ఫౌండేషన్స్ కి వాళ్ళు టర్న్ చేసిన పరిస్థితి ఆజ్మల్లింపులు చేశారు. ఇప్పటికీ సిఐలో దాదాపుగా 11 కంపెనీలకు పూర్తిగా అసలు నిబంధనలకు విరుద్ధంగా పట్ట కంపెనీలను మీదకు తీసుకొచ్చారు. జగన్ చుట్టుపక్కల ఉన్న నేతలందరూ వీటికి సంబంధించి పూర్తిగా అంటే వాసుదేవరెడ్డి ఆహ్వానించిన తీరు మీద సిఐడికి కూడా పెద్ద ఎత్తున విచారణ జరిపే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ విచారణలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చే పరిస్థితుంది. దీంట్లో కేవలం వాసుదేవరెడ్డి ఒకటే కాదు, 2-3 కీలకం తెలంగాణకి సంబంధించిన 2 నేతలు సంబంధించి పెద్ద ఎత్తున క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో సంబంధించి ఏ అంశాలకు తీసుకొస్తున్నారు అనే తీసుకున్న చర్చ అయితే కనపడుతుంది. సో ఈ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏం జరగబోతుంది అనే అంశాలను కూడా చూడాలి. అయితే అసెంబ్లీలో సంబంధించి కూడా విచారణ జరుగుతామని చెప్పేది అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో కీలకమైన ప్రస్తావన చంద్రబాబు తీసుకుని వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది.
ఈ కాలంలో పూర్తిగా కూడా చంద్రబాబుకు సంబంధించి శ్వేతపత్రం ఏ విధంగా ఉండబోతుంది, దాదాపుగా దీని మీద పెరిగిన అధికారులు ఎమ్మెల్యేలు కూడా చర్చకు వచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ చర్చలో ఎటువంటి కీలక అంశాలు వస్తాయి, వాసుదేవ్ రెడ్డి రోల్ లేకపోతే